రాసిండు నిరంజన్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి లేఖ రాసిండని, అంటే ద్వంద్వ విధానాలని రాహుల్ గాంధీకి ఇవన్నీ కూడా ఉటంకిస్తూ లేఖ రాసి. నిజంగా నిరంజన్ రెడ్డి ఎవరికి లేఖ రాయాలా? ఎప్పుడు రాసేది ఉంటే ఎప్పుడైతే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ప్రతి అంశంలో ఆనాడు నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టీ బిల్లు కావచ్చు, పార్లమెంటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎలక్షన్, అంటే ప్రతి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో సపోర్ట్ చేసింది బీజేపీకి. ఇవి అప్పుడే రాసేది ఉండే ఏమని, ఎప్పుడైతే ఈ నిబంధన ఉన్న కారణంగా, ఈ 2/3 మ్యాట్ ఉన్న కారణంగా అంబేద్కర్ ఆశయాల్ని, మహాత్మా గాంధీ ఆశయాల్ని నీరుగార్చే కార్యక్రమం చేస్తున్నారు దేశం మొత్తంలో. బీజేపీ పార్టీ 10-12 రాష్ట్రాలు చేసింది, కాంగ్రెస్ పార్టీ ఈవెన్ ఎమ్మెల్సీ కూడా చేసుకున్నది అన్నాడు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ నిబంధన తొలగించడని నువ్వు రాసేది ఉండే. అంటే ఎప్పుడు స్పందించాలనో అప్పుడు స్పందించకుండా ఈ రోజున నీతులు వల్లిస్తూ ఉంటే ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అసలు రాహుల్ గాంధీని విమర్శించే హక్కు వీళ్ళకుందా?